సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రాములవారి ఆలయాల్లో శ్రీరాముని భక్తులు దర్శించుకుంటున్నారు. కొన్ని చోట్ల శోభాయాత్రలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఏకప్రతినివత్రుడు లోకాన్నంతటినీ ఏలినవాడు ఎటువంటి వేడుకలు జరుపుకుంటున్నాడో వివరించేందుకు మా ప్రతినిధి కరీంనగర్ నుంచి శ్రీనివాస్, భద్రాచలం నుంచి రవి, అలాగే గుంటూరు నుంచి సాంబశివరావు ఉన్నారు. ముందుగా కరీంనగర్ శ్రీనివాస్ తో మాట్లాడదాం. శ్రీనివాస్, శ్రీరామనవమి శుభాకాంక్షలు. అక్కడ వేడుకల వివరాలేంటి? మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా అటు వేములవాడ కానీ, ఇల్లంతకుంట కానీ, కొండగట్టు ఇలా అన్ని ప్రధాన ఆలయాల్లో ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా మనం కరీంనగర్లోని శ్రీ అమ్మవారి మహాశక్తి అమ్మవారి ఆలయంలో ఉన్నాము. అమ్మవారి ఆలయంలో శ్రీరాముల వారి కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయి. మనతో ప్రధాన అర్చకులు అమ్మవారి ఆలయంలో ఉన్నారు. శ్రీరామనవమి విశిష్టత, రాముల వారి కళ్యాణము, రాముడు సమాజానికి అనేక అంశాల్లో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఏం చెప్తారు? ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. శ్రీరామనవమి నాడు రాముని కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక ఇత్యాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రాముడు అంటేనే ధర్మవాని విగ్రహ రాముడు. అంటే రాజు ఎలా ఉండాలి అని, రాముడు రాజుగా ఉన్నప్పుడు వేరుగా ఉంటాడు, రాముడుగా ఉన్నప్పుడు వేరుగా ఉంటాడు. కాబట్టి ఒక రాజ్యాధినేత ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక తండ్రి ఎలా ఉండాలి, అన్ని ధర్మాలను తెలిపే పరిపూర్ణమైనటువంటి వ్యక్తి రాముడు. కాబట్టి ఆ రాముని యొక్క విశేషమైనటువంటి ఆ స్ఫూర్తిని మనకు ప్రతి సంవత్సరం నింపడానికి మనం ఈ కళ్యాణం చేస్తుంటాం. రామ కళ్యాణం చేయడం మనకు 10 రకాలైనటువంటి వివాహాలు ఉన్నాయి. అందులో కలియుగంలో మానవులు ఆచరించదగ్గ వివాహం మనం ఇప్పుడు రాముని కళ్యాణంతో మొదలైంది. కాబట్టి ప్రతి సంవత్సరం రాముని కళ్యాణాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. ఎవరైతే ఈ రామ కళ్యాణంలో పాల్గొంటారో వారి కష్టాలన్నీ నెరవేరి ఆ రాముడు, హనుమంతుడు, సీత, ఆ రాముని పరివారం అంతా మన పరివారమై మనను రక్షిస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రామ కళ్యాణం ఎందుకు చేస్తాం? మామూలుగా మన కళ్యాణంలో మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అంటాం. కానీ దేవతా కళ్యాణం జరుగుతుంది. చేస్తే దాని ఫలితం ఏముంటుందంటే మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ, మా లోకాన్ని రక్షించండి స్వామి, మీరైతేనే రక్షించగలరు అని మనం ఆ మాంగళ్య ధారణ చేస్తారు అమ్మవారికి. అలా లోకాన్ని రక్షింపడానికి, మనని మనం ఉద్ధరించుకోవడానికి మళ్ళీ రాముడు అంటేనే ఇప్పుడు దశావతారాలలో కూడా ఏ అవతారం కూడా పూర్తి మానవునిగా రాలేదు. రామునికి అంటే పూర్వం రాముడు పూర్తి మానవునిగా వచ్చి ఏ అతీత శక్తులు ప్రదర్శించకుండా ఉన్నప్పటికీ ప్రదర్శింపకుండా ఆ రాముడు ధర్మాన్ని, మనుషులు ఎలా జీవించాలో ఆ వివేకాన్ని కూడా మనుషులందరికీ ప్రసాదించాడు. అలాంటి విశేషమైనటువంటి ఈ రాముని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కరీంనగర్లో రాముని కళ్యాణంలో పాల్గొన్న దంపతులకు ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయి? రాముని కార్యంలో దంపతులని కాదు, ఏ ఒక్కరు, ఈ మన రామాయణంలోనే ఉంది. అది ఉడత నుండి మొదలుకొని వానరం కావచ్చు, ఉడత కావచ్చు, పక్షి కావచ్చు, చిన్న కీటకం మొదలు ఆ పిపీలకాది బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాముని కళ్యాణంతో ఉద్ధరింపబడతారు. ధర్మం అంటే తెలుస్తుంది, భార్యాభర్తల యొక్క సంబంధం, ప్రేమ, అనురాగం, అన్ని విషయాలు తెలుస్తుంది. ఒక రాజు ఎలా ఉండాలో తెలుస్తుంది. అలాంటి పూర్తి విషయాలు తెలుస్తాయి. అలాగే ఈ కళ్యాణ మహోత్సవం యొక్క విశిష్టత ఏమిటంటే దేవతలందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని భక్తులందరినీ ఆశీర్వదిస్తారు. ఓం శ్రీమాత్రే నమః. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా అనేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఆలయంలో ఈ రాముని కళ్యాణం చూసేందుకు వేలాది మంది భక్తులు కూర్చుని వీక్షించేలా, పాల్గొనేలా, స్వామి కళ్యాణాన్ని కనుల నిండా చూసేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో కాసేపట్లో జరగబోతున్న కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులు కూడా రాబోతున్నారు. బండి సంజయ్ కూడా ఇక్కడే పాల్గొనబోతున్నారు. అటు వేములవాడ ఆలయంలో కూడా ఎక్కడా లేనటువంటి దేశంలో ఈ జోగినీలు అంతా కూడా కళ్యాణంలో తన్మయత్వం చెందే ఒక అద్భుత ఘట్టం కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో జరగబోతోంది. అక్కడ కూడా అనేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇక లోకానంతటికీ ఆదర్శనీయుడైన శ్రీరాముడు సీతామాత కళ్యాణ మహోత్సవం చూసేందుకు భారీగా అన్ని కళ్యాణ దేవాలయాల్లో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రామాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. గుంటూరులో మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఓ టు యు. మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లా శ్రీరామనవమికి వేడుకలకు సిద్ధమైంది. ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. రామాలయంలో ఈరోజు శ్రీరాముల కళ్యాణం పాట అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మనం గుంటూరు నగరంలోని పురాతన రామనామ ఆలయం రామనామ క్షేత్రం ఉంది. ఇక్కడ 9:30 గంటల సమయంలో కూడా రాముల వారి కళ్యాణం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తిరిగి తరలిన నేపథ్యంలో కూడా దానికి తగ్గట్టుగా కూడా ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునే భక్తులు కూడా పూజారులు ఇక్కడ ఆలయ పూజారులు వారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే ఈ రోజు అసలు శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటి, దీని యొక్క ఈ రోజు ఇక్కడ కళ్యాణం ఎలా జరగబోతుంది సార్ చెప్పండి. ఏంటి ఈ రోజు శ్రీరామనవమి విశిష్టత ఏంటి అసలు? జయ శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో స్వామివారి ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని ఆశిస్తూ గుంటూరు జిల్లా రామనామ క్షేత్రం అంటే చాలా ప్రసిద్ధమైన క్షేత్రం ఇది. భక్తులకు కొంగు బంగారమైనటువంటి ఈ క్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు 10 గంటల నుండి 12:30 గంటల వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహింపబడుచున్నది. శ్రీరామనవమి అనగా మనకి అందరికీ వెల్ నోటెడ్ ఏంటంటే రాముల వారి కళ్యాణం రోజు అనుకుంటారు, కానీ ఆయన పుట్టినరోజు నాడే ఆయన కళ్యాణం జరిగిందని చాలా కొంతమందికే తెలుస్తుంది. కాబట్టి ఈ రోజున స్వామివారి పుట్టినరోజున సీతమ్మ వారితో కళ్యాణం చేసుకుంటున్నాడు స్వామివారు మన రామనామ క్షేత్రంలో. దీనిని అభినవ అయోధ్యాపురి అని కూడా అంటారు. కాబట్టి స్వామివారిని అందరూ కూడా తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి కృపా కటాక్షణాలను వీక్షణాలను పొందగలరని మనవి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మీరు చెప్పండి, ఏంటి ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత ఈ రాముడి యొక్క విశిష్టత పెరిగిందని భావిస్తారా? లేదు, చాలా విశిష్టత చాలా పెరిగిందండి. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఈ యొక్క శ్రీరామనవమికి ఎంతో విశేషమైనటువంటిది, చాలా అభివృద్ధి జరిగినది. అలాగే మా గుంటూరు రామనామ క్షేత్రమైనటువంటి అయోధ్య రామ మందిరముగా ప్రసిద్ధి కొలుతున్నటువంటి శ్రీ రామనామ క్షేత్రంలో మరికొద్ది సేపట్లో 10 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం జరగడానికి పెద్దలు నిర్ణయించబడినది. ఇది మొత్తానికి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిన తర్వాత రాముడి వారి యొక్క విశిష్టత ఇంకా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. గుంటూరులోని రామనామ క్షేత్రాన్ని అయోధ్య రామ మందిరంగా పేరుగాంచింది. ఇది 100 సంవత్సరాల నాటి దేవాలయం, పురాతన దేవాలయం కాబట్టి 100 ఏళ్ల నాటి దేవాలయంలో ప్రతి శ్రీరామనవమి రోజున రాముల వారికి కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందని కూడా చెబుతారు. 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు గుంటూరు నగరంలోని భక్తులు